తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్కో మంత్రికి 3-4 శాఖలున్నాయన్నారు. దీనితో నిర్వహణ, పర్యవేక్షణ, అభివృద్ధి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని తక్షణం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టి మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, రాష్ట్రంలో ఒకేసారి గ్రాఫ్ పెరగడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలని ఆయన కోరారు. నిబద్ధతలను, నిజాయితీ గల నాయకుడు రాజగోపాల్ రెడ్డి అని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్లో ఆ కుటుంబం మొదటి నుండి పనిచేస్తూ ముందుకు వచ్చిందని, అనేక పదవుల్లో తమ సమర్థతను చాటుకుంటూ ప్రజల మెప్పు కోరి, ప్రజల మద్దతు కోరి ముందుకొచ్చిన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ కొండయ్య, సైదులు, పోలోజు వనజ, ఉబ్బు వరమ్మ, కామిశెట్టి శైలజ, సందగల్ల విజయ, కాసర్ల మంజుల, అంతటి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. చౌటుప్పల పురపాలక సంఘ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షించి, భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులపై కూడా సమీక్షించి నిర్ణయం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దీంతోపాటు కుక్కల బెడద, కోతుల బెడద విపరీతంగా ఉందని ఒక అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. మా గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు, మా పాలకవర్గ సభ్యుల సూచన మేరకు, అదేవిధంగా పట్టణ ప్రజల కోరిక మేరకు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఈ రోజు నుంచి చౌటుప్పల పట్టణ వ్యాప్తంగా కోతులు, కుక్కలు పట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చౌటుప్పల పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే చౌటుప్పల పురపాలక సంఘాన్ని ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చౌటుప్పల పురపాలక వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, మ్యాజిక్ ఫిగర్ దాటడానికి, 64 స్థానాలు రాష్ట్రంలో రావడానికి, అధికారంలోకి తేవడానికి మూల కారణమైనటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యుడు, నిబద్ధత గల నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మాతో పాటు మా సహచార పురపాలక సభ్యులు, రాష్ట్రంలోని అనేక మంది పురపాలక సంఘ చైర్మన్లు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆకాంక్షతోటి రాజగోపాల్ రెడ్డి దేశ స్థాయిలో సంచలనాలకు నిలయంగా, ఒక నిబద్ధత గల నాయకునిగా, నిజాయితీ పరునిగా ఉండి కాంగ్రెస్ కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ శ్రమించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఆ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడమే కాకుండా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందంటే కేవలము రాజగోపాల్ రెడ్డి వల్ల విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి నాయకుడిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేమందరం కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. మంత్రివర్గంలో విస్తరణ చేపట్టి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని మునుగోడు ఎంపీగా రాబోయే ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ప్రధాన బాధ్యతను తనకు అప్పగించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, అన్నింటికంటే మించి అనేక మంది గెలుపుకు కారణమైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పండగ వాతావరణం నింపాలని కూడా మేము కోరుతా ఉన్నాం.